హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకి, వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి భారీ శుభవార్త. కొత్త పింఛన్ల దరఖాస్తులని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క అర్హుడైనటువంటి ఈ 4 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి వారు ఈ కొత్త పెన్షన్ల కోసం అయితే నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫారంని ఎక్కడ తీసుకోవాలి, తప్పులు లేకుండా అప్లికేషన్ ఫారంని ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ ఆఫీస్లో ఏ ఆఫీసర్కి ఈ యొక్క అప్లికేషన్ సెట్ని సబ్మిట్ చేయాలి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అనేటటువంటి వివరాలతో పాటుగా ఈ అప్లికేషన్ ఫారంకి మీరు జత చేయవలసినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి విషయాలని క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫారంని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఫారంని మీరు ప్రతి జిరాక్స్ సెంటర్లో, నెట్ సెంటర్లో అయితే మీకు దొరకడం జరుగుతుంది. ఎవరైనా అక్కడి వరకు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఉన్నట్టయితే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ యొక్క అప్లికేషన్ జిరాక్స్ని నేను మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ఫారంని ఏ విధంగా ఫిల్ చేయాలి అంటే, ఫస్ట్ పెన్షన్ రకము, మీరు ఏ పెన్షన్కి అప్లై చేస్తున్నారు, ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. మీరు ఏ పెన్షన్కి అప్లై చేస్తే ఆ కేటగిరీ పైన టిక్ మార్క్ అనేది చేయవలసి ఉంటుంది. మీరు ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా ఇక్కడ జత చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ జిల్లా పేరు రాయండి, మున్సిపాలిటీ లేదా మండలం పేరు రాయండి, గ్రామ పంచాయతీ పేరుని ఇక్కడ రాయండి. ఆ తర్వాత దరఖాస్తుదారుని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా తప్పులు లేకుండా పూర్తి పేరుని రాయండి. ఆధార్ నెంబర్, ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా రాయాలి. పేరైతే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా మీరు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తండ్రి లేదా భర్త పేరుని రాయండి, చిరునామా పూర్తి అడ్రస్ని రాయండి, పుట్టిన తేదీ అంకెలలో రాయండి. ఆ తర్వాత పుట్టిన తేదీ ప్రకారం మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అంత రాయండి. ఇక్కడ లింగము పురుషుడు అయితే పురుషుడు మీద టిక్ చేయండి, స్త్రీ అయితే స్త్రీ మీద టిక్ చేయవలసి ఉంటుంది. ఇక చివరిగా చూసుకున్నట్టయితే సామాజిక వర్గము, మీ యొక్క క్యాస్ట్ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మీద మీరు టిక్ మార్క్ అనేది చేయండి. ఇక్కడ బ్యాంక్ ఖాతా నెంబర్ రాయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ రాయండి, బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ ఉందో దాని యొక్క పేరుని రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ లాస్ట్లో మొబైల్ నెంబర్, వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత దరఖాస్తుదారుని సంతకము లేదా వేలిముద్ర ఇక్కడ మీరు ఇచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫారం అయితే ఈ విధంగా ఫిల్ చేయాలి. ఈ విధంగా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫారంని మీరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫారంతో మీరు జత చేయవలసినవి ఏంటి అంటే, వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నట్టయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్, అదేవిధంగా ఆధార్ కార్డుతో పాటుగా ఇంకొక ఐడెంటిటీ ప్రూఫ్, బర్త్ డేట్ని చూడడానికి ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి యాడ్ చేయవలసి ఉంటుంది. మిగతా కేటగిరీస్ వికలాంగులకైతే సదరణం సర్టిఫికెట్ యాడ్ చేయాలి, విడో పెన్షన్ అయితే భర్త డెత్ సర్టిఫికెట్ యాడ్ చేయాలి, ఒంటరి మహిళలు అయితే డైవర్స్ సర్టిఫికెట్ ఉంటే డైవర్స్ సర్టిఫికెట్ అనేది యాడ్ చేయాలి. లేదు అంటే గ్రామ పంచాయతీ నుండి వాంగ్మూలం తీసుకొని దాన్ని యాడ్ చేసి మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చివరి తేదీ ఎప్పుడు అంటే, దీనికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ తేదీ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ప్రస్తుతానికైతే గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఈ యొక్క అప్లికేషన్స్ని తీసుకొని వారి వద్ద పెట్టుకుంటున్నారు ఇప్పటి నుండి. సో అప్లికేషన్ స్టార్ట్ కాగానే వారైతే ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. చివరి తేదీ అనేది మనకి ఆ తర్వాతనే తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆసరా, చేయూత పెన్షన్లకి సంబంధించినటువంటి అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లై చేసుకుంటారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ you very much.